హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. చూడండి, ఇది చాలా న్యూ మోడల్ లట్కన్ డిజైన్ అండ్ హ్యాంగింగ్. నేనైతే ఇది స్కర్ట్కి అంటే మనము గాగ్రాస్ కానీ లెహంగాస్ కుడతాం కదా, వాటికి ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఇది ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ మనము ఇలా 2 పీసెస్ని ఇలా తీసుకోవాలండి. చూడండి, 5.5 అలా తీసుకోవాలి. ఈ క్లాత్ సింథటిక్ శారీతో సింథటిక్ క్లాత్ అండి, జారిపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఇలాంటి స్టిచ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి, ఓకేనా. మనము ఈ క్లాత్ని మిడిల్లోకి ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అయితే పెట్టుకుంటున్నాను. చుట్టూరా పెట్టుకోవాలండి స్టిచ్. దీన్ని 2 వైపులా ఇలా స్టిచ్ అయితే పెట్టుకున్నాను, చూడండి. ఇప్పుడు ఇలా 2 వైపులా మనం స్టిచ్చింగ్ పెట్టుకున్నాం కదా, అలా పెట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కటింగ్ చేసేయాలి. ఇలానే ఇంకొక క్లాత్ని కూడా మనం మిడిల్లో చూసుకొని ఒక స్టిచ్ అయితే పెట్టుకోవాలి. మనకు ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది కదా, ఇలా వచ్చిన తర్వాత ఈ డోరీని ఈ క్లాత్ ఈ చివర ఉంది కదా, ఈ చివర క్లాత్ని ఇలా మిడిల్లోకి చూసుకోవాలి. ఇలా మనకు సెంటర్ పాయింట్ ఉందా లేదా, ఇక్కడ గీతలాగా వచ్చింది కదా, ఇలా చూసుకున్న తర్వాత మళ్ళీ ఈ చివరని ఇటువైపుకి తిప్పేయాలి. అర్థమైందా? ఇప్పుడు ఇది మిడిల్లో పెడతాం కదా, దీన్ని మళ్ళీ ఇలా ఇలా పెట్టేసుకోవాలి. ఇటువైపున తిప్పినట్టు పెట్టాలి. ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇది అర్థమైంది కదండి మీకు. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని మిడిల్లో పెట్టేసుకొని ఇలా చూడండి. ఇప్పుడు ఇది ఇలా కుట్టుకున్నాం కదా, దీన్ని కూడా మళ్ళీ మిడిల్లోకి ఇలా ఫోల్డింగ్ చేసి దీన్ని అయితే ఇటు ఫోల్డింగ్ చేయాలి. ఇలా మిడిల్లోకి చేసి మళ్ళీ ఇటువైపున ఇలా చేసుకోవాలి. ఇది చాలా బాగుందండి డిజైన్. కొంచెం టఫ్ ఉంది కానీ ట్రై చేయండి. ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కటింగ్ చేసేసుకొని ఈ డోరీ ఉంది కదా, ఈ డోరీని మిడిల్లో మనం ఒక స్టిచ్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం డోరీకి మిడిల్లో ఒక స్టిచ్ అయితే పెట్టాం కదండి. పెట్టిన తర్వాత ఈ క్లాత్ని దీనిపైన పెట్టి మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక స్టిచ్ వేయాలి. ఇది ఉల్టా వేసేసుకోవాలి ఇలా, ఓకేనా. రాంగ్ సైడ్ రైట్ సైడ్ అలా చూసుకొని కరెక్ట్గా దీన్ని ఇలా దీనిపై డబల్ స్టిచ్ అయితే వేసేయాలండి. ఇలా డబల్ స్టిచ్ వేయడం వల్ల మనకు ఇది ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, ఈ ఎక్స్ట్రా థ్రెడ్ మొత్తం కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా ఉన్నది మనకు ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ చివరి ఉంది కదా మనకు, ఈ చివరిని బట్టి ఒక స్టిచ్ అయితే పెట్టుకోవాలి మనం. ఇలా ఈ చివర పట్టుకొని చిన్న నీడిల్తో ఒక స్టిచ్ అయితే పెట్టుకోవాలి. అటువైపు పెట్టాం కదా, ఇటువైపు కూడా పెడుతున్నాను, చూడండి. ఈ చివర మిడిల్లోకి వచ్చేసింది కదండి, ఇలా ఫ్లవర్ షేప్ లాగా కనబడుతుంది మనకి ఇలా, ఓకేనా. ఇటు తిప్పిన డిజైనే వస్తుంది. ఇక్కడ మనము దీన్ని ఒక 2 స్టిచెస్ వేసుకొని ఇలా చిన్న పూసలాగా పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని తీసుకొని నేనైతే దీన్ని ఇలా డిజైన్ చేస్తున్నాను. ఇలా మిడిల్లోకి అనేసుకొని మళ్ళీ దీన్ని
ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనము ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, దీన్ని ఇలా లోపల వైపుకు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనకు సెంటర్ పాయింట్ ఎక్కడుంది, ఇలా ఉంది కదా, దీనికి స్టిచ్ చేసేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఇలా మిడిల్లో స్టిచ్ చేసుకొని ఈ పూసలో నుండి థ్రెడ్ని పైకి పెట్టుకోవాలి. టూ టైమ్స్ అలా కింద నుండి పైకి, పై నుండి కిందకి స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ మిడిల్లో అయితే చూడండి, ఏ ఎక్స్ట్రా ఉన్న దారాలు ఇలా కనిపిస్తాయండి, అందుకనే నీట్గా తీసేసుకోవాలి. ఓకేనా. చూసారా, మనకు దీని లుక్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు 2 హ్యాంగింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి, ఎంత బాగున్నాయి కదా, వేటికి అవే బాగున్నాయి కదా. అవి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగున్నాయి ఫ్లవర్ మోడల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.